దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యనామములో మీ అందరికీ, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, డిసెంబర్ మాసం అనగానే ఆనంద మాసము అని మన పెద్దలు చరిత్రకారులు తెలియజేశారు. డిసెంబర్ మాసం అనగానే ఆనంద మాసం. డిసెంబర్ మాసం వచ్చిందంటే అందరూ సంతోషముగా ఆనందముతో గంతులు వేస్తూ హాయిగా ఉండాలి. ఎందుకు చెప్పకముందు వినండి. మనం ఎంత అదృష్టవంతులమంటే ఈరోజు ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు దేంతో ప్రారంభమైంది? సండేతో. అంటే మండే, ట్యూస్డే, వెనస్డే వచ్చుంటే మనం ఇలాగా కూర్చొని ఆరాధించలేకపోయే వాళ్ళం, చాలా మిస్ అయ్యే వాళ్ళం. కానీ గొప్ప సంగతి ఏమిటంటే 1వ తారీఖు నుంచే దేవుడు మనకి పరిశుద్ధ దినం, మనం ప్రభువును ఆరాధించడానికి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. సరే, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపడదాం. అందునిమిత్తం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ మాసం మీ కళ్ళల్లో దుఃఖము, బాధ, వేదన తగ్గించున్నాను, కొంచెం తగ్గించమ్మా. నిట్టూర్పులు ఈ కనబడనివ్వ మాకండి. ఎందుకంటే మన దేవుడు మన పుట్టిందే ఈ లోకంలో దేని గురించి? నీకు నాకు ఆనందాన్ని ప్రసాదించడానికి. హల్లెలూయా. మరి ఇంత గొప్ప యేసయ్య మన కొరకు ఆయన జన్మిస్తే ఇంకా దుఃఖము, ఇంకా బాధ, ఇంకా వేదన, ఇంకా నిట్టూర్పులు ఉంటే ఎట్టండి చెప్పండి? ఒక మాట వినండి. ఈరోజు నుంచి క్రిస్మస్ మెసేజెసే ఉంటాయి. మీకు క్రిస్మస్ మెసేజెస్ ఉంటాయి ప్రతి సండే. వీలైతే 15వ తారీఖు తప్ప, ఎందుకంటే చర్చ్ యానివర్సరీ మనకు ఉంది. నాకు తెలిసి ఆ రోజు ప్రసంగం పూర్తి నాకు సమయం దొరకకపోవచ్చు అనుకుంటున్నాను. దానికి సంబంధించి వీలైతే 15వ తారీఖు చర్చ్ యానివర్సరీకి సంబంధించి ప్రసంగం పూర్తిగా నేను తెలియజేస్తాను. మిగతా సమయాలన్నీ కూడా 25వ తారీఖు వరకు క్రిస్మస్ మెసేజెస్ ఉంటాయి. అయితే వినండి దేవుని బిడ్డలారా, క్రిస్టమస్ అంటే ఏమిటి? క్రిస్ట్మస్, దాన్ని 2 భాగాలు చేస్తే రెండు భాగాలు చేయండి దాన్ని. క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధించడం. హల్లెలూయా. ఎంత చక్కగా మీరు ఆరాధించారు ఇందాక. ఈ ఆరాధన ఎప్పుడు ఉండాలి? గుండె నిండా ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. గుండె నిండా యేసయ్య ఉంటే తనుకొని వస్తుంది ఆరాధన. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అలాగా అధికంగా దీవించునుగాక. అది ఆశీర్వాదం, అది దీవెన. ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించడం. సరే వినండి, క్రిస్టమస్ క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ క్రిస్టమస్ పండుగ అనేటటువంటిది, నేను ఆ క్రిస్మస్ రోజు కూడా చెప్తాను కొన్ని విషయాలు ఉపోద్ఘాతంలో. అయితే వినండి, ఈరోజు ఈ ప్రపంచంలో ఏదైనా పండుగ అందరూ కలిసి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి దేశంలో జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఏకైక పండుగ క్రిస్మస్. హల్లెలూయా. ఎంత ధన్యత చెప్పండి. నువ్వు పాకిస్తాన్లో చూడు, ఎక్కడొక మూలాన క్రైస్తవులు ఉంటారు, క్రిస్మస్ జరుగుద్ది. హల్లెలూయా. నువ్వు జపాన్ వెళ్ళు, చైనా వెళ్ళు, ఇంకెక్కడికైనా వెళ్ళు, ఎక్కడో దగ్గర క్రిస్మస్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి దేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటాడు. హల్లెలూయా.
ప్రతి దేశంలో క్రైస్తవుడు ఉంటాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత నీకు నాకు చెప్పండి. గొప్ప దేవుడిని నమ్ముకొని ఉన్నాం. ఎంత ఎంత గొప్ప సంగతి చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో అనేక మంది దేవతలు, దేవుళ్ళు అనేవారు ఉన్నారు. వినండి వినండి. ఈ ప్రపంచంలో అనేక మంది దేవతలు, దేవుళ్ళు అనేవారు ఉన్నారు. అయితే ఇంకొక మాట కూడా ఉందండి. ఈ ప్రపంచంలో సుమారు 590 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రపంచం అంతటా సుమారు అంటున్నాను, ఇంకా ఎక్కువ మందే ఉంటారు. ఈ సంఖ్య ఎప్పుడుదో అంటే ఇంకా ఎక్కువ, కొన్ని కోట్ల మంది, 590 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అయితే వినండి, ఇందులో అనేక మంది దేవతలు, దేవుళ్ళు అనేవారు ఉన్నారు కదా. అలాగా కొంతమంది అట్లా డివైడ్ అయ్యి కొంతమంది దేవతల్ని మీరు వినండి. కొంతమంది మా ఇళ్ళ దేవత ఎవరు? ఫలానా ఆయన. మా ఇళ్ళ దేవత ఎవరు? ఫలానా ఆమె. ఇలా చెప్పుకుంటారు, కానీ విభాగాలు అయ్యాయి. అయితే వినండి, ఈ ప్రపంచం అంతట్లో కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే పూజించే వాళ్ళు ఇంచుమించు 220 కోట్ల మంది ఉన్నారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టండి, దాచుకోమాకండి. ఎందుకంటే అంత గొప్ప దేవుడిని మనం పూజిస్తున్నాం. అంటే ఈ 100%లో 32% ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే పూజిస్తున్నారు. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. ఏమండి, నిజం దాగదు. దాగుద్దా నిజం? నువ్వు ఎంత దాపెట్టు అది దాగదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక కూడా మానవాళి రక్షణార్థమై ఆ దేవాది దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ సత్యము ఎవరు దాగలేరు, దాచలేరు. ఆ సత్యము దాగదు. నిన్ను, నన్ను, మనలందరినీ రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎంత ధన్యత ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు మీకు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు తెలియజేయబోతున్నాను. దేవుని మందిరంలో కూర్చున్న బిడ్డలు ఎట్లా కూర్చుండాలి, ఎలా కూర్చోవాలి? కాలు మీద కాలు వేసుకొని సినిమా హాల్లో లాగా. కొంతమంది ఉంటారు ఆ ముందోళ్ళ మీద కాలు పెట్టి కూర్చుంటారు. ఇక్కడ ఎక్కడున్నాం మనం? ఏమనుకోమాకండి అమ్మలారా, మీ మేలు కూడా చెప్తున్నా. అయ్యలారా, మీ మేలు కూడా చెప్తున్నా. దేవుని మందిరంలో ఉన్నాం. భయము, భక్తి ఉంటే మనకు దీవెన, మనకు ఆశ. గాడ్ బ్లెస్ యూ. బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ అంటే నాకు చాలా ఇష్టం, చెప్పాను మీకు ముందే. ఎందుకంటే మన బిడ్డలు ఏదైతే చెప్తానో వెంటనే అంగీకరిస్తారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మీకు నేను చూపించబోతున్నాను. చూడండి దయచేసి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి 16 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఇక్కడ నుండి కొన్ని విషయాలు గమనించండి ప్రియులారా. ఈ అధ్యాయములో అనగా ఈ మొదటి 16 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటి వచనం చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అను రాయబడింది. యేసుక్రీస్తు వంశావళిలో ఇక్కడ రాయబడిన విషయంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను ముందు చూపిస్తాను, గమనించండి. యేసుక్రీస్తు వంశావళిలో 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, నంబర్ 1 చూడండి, 2వ వచనం నుండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు ఇలాగా కనెను 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 అనే మాట ఎక్కడి వరకు ఉంటుందంటే 16వ వచనం మొదటి భాగం వరకు ఉంటుంది. చూడండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును, అంతే, ఇంకక్కడి వరకు
అక్కడి నుండి ఇక్కడ వరకు కనెను 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 అనే మాట ఉంటుంది. క్రీస్తు వంశావళిలో ఒక ప్రాముఖ్యమైన సత్యం చెప్పాలనుకున్నాను కదా, అదేమిటనంటే కనెను 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 అని ఉంది. కానీ అందరికీ ఆ రెండో భాగం చూడండి, 16వ వచనం ఏమిటంట? ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా! ఇదన్నమాట ప్రత్యేకత. కనెను కనడానికి, పుట్టెను అనడానికి తేడా ఇదన్నమాట. స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా ఏం చేస్తారు పిల్లల్ని, కానీ యేసయ్య అలాగా ఆయన ఎవరు కనల, పుట్టాడు. హల్లెలూయా! మీకు వచనం చూపిస్తాను చూడండి, ఒక వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అది ఇక్కడున్న ప్రత్యేకత, అదన్నమాట. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? పెద్ద చరిత్ర ఉంది, అది ఇంకొక ప్రసంగంలో మనం విందాం. కానీ ఒకటి మాత్రం చెప్పి నేను ముందుకు వెళ్తా. ఎక్కడ పుట్టాడు ఆయన? అది ఎందుకు పుట్టాడు? పశువుల పాకలోనే చెప్తా, అదొక ప్రసంగం. సరే వినండి. ఇప్పుడు విషయం ఏమిటంటే, యేసయ్య పుట్టాడు, కనెను, పుట్టెను. తేడా అదనమాట, గమనించాలి ప్రతి ఒక్కరూ. పరిశుద్ధాత్మ చేత ఆయన పుట్టాడు. హల్లెలూయా! ఇది మొదటి విషయం ఈ క్రీస్తు వంశావళిలో. రెండవది చూడండి, రెండవది చాలా ప్రాముఖ్యమైన విషయం, అది కూడా మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియులారా, చూడండి. ఇక్కడ మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. మీరు 3, 4, 5, 6 ఈ వచనాల్లో ఒక ప్రత్యేకత కనబడుతుంది మీకు. ఏమిటి ఆ ప్రత్యేకత? క్రీస్తు వంశావళులు అంటే అక్కడ 4 స్త్రీలు మనకు కనబడతారు. దేవుని బిడ్డలారా గమనించండి, క్రీస్తు వంశావళిలో ఎంతోమంది, షారా అమ్ముంది, రిబుకా ఇంకా రాహేలు, గొప్ప దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలు ఉన్నారు, విశ్వాసం. కానీ ఇలా పేర్లు రాయబడలేదు. వినాలి, చాలా ప్రాముఖ్యమైన మాట. అలా పేర్లు వ్రాయబడలేదు. కానీ ఈ 15వ వచనం వరకు 2వ వచనం నుండి 15వ వచనం వరకు ఎవరి పేర్లు రాయబడలేదు. కానీ క్రీస్తు వంశావళిలో ఒక 4 పేర్లు మాత్రమే రాయబడ్డాయి. చూడండి వాళ్ళెవరు చూడండి. యూదా తామారు నందు పెరెసును కనెను, జెరసును కనెను, పెరసు ఎస్రోనును కనెను. మీకు 5వ వచనం నుంచి చూపిస్తాను చూడండి. నయసోను షల్మానును కలెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై రాజు అయిన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు, ఆమె ఎవరు? ఆమె అంటే ఎవరు చెప్పాలి. ఎవరు ఆమె అంటే? అదే ఊరియా భార్య పేరేమిటి? బత్షెబా. ఇక్కడ రాయబడలేదు కానీ ఆమె అని అయితే ఉంది. అంటే ఆమె పేరు కూడా లిఖించబడినట్టే. అక్కడ కనెను వేరే వాళ్ళు, ఆయన యందు అక్కడ కన్నాడు, ఆయన ఇక్కడ కన్నాడు కానీ ఉంది. కానీ
ఈ స్త్రీల పేర్లు మాత్రం మిగతా ఈ నలుగురు పేర్లే ఉన్నాయి ఇక్కడ. ఎవరెవరు వాళ్ళు? తామారు, రాహాబు, రూతు, బత్షెబా. ఎందుకు ఈ నలుగురు పేర్లే ఉన్నాయి ఇక్కడ క్రీస్తు వంశావళిలో? మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, వినండి ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన విషయము. పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు వంశావళిలో వీరి పేర్లు లిఖించబడ్డాయి. ఎందుకు అని అంటే వీరు కొన్ని మంచి పనులు చేశారు. అవేమిటో చూడబోతున్నాం. వినండి. పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు నా పేరు లిఖించబడదు. ఇంకెందుకంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి, ఎప్పుడో దేవుడు రచించుకున్నాడు, అయిపోయింది. క్రీస్తు వంశావళిలో ఇక్కడైతే లిఖించబడలేదు. కానీ వినండి, ఒక దగ్గర మాత్రం లిఖించబడాలి. ఎక్కడది? నీ పేరు నా పేరు ఎక్కడమ్మా? జీవ గ్రంథమందు నీ పేరు నా పేరు లిఖించబడాలి. హల్లెలూయా. అది లిఖించబడకపోతే నీ అంత దౌర్భాగ్యురాలు, నీ అంత దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరని అర్థం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా నీకు నాకు దేవుని వాక్యం అన్నది. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాగా ప్రభువులో ఆనందించాలి, ప్రభు కొరకు జీవించాలి, ఇతరులకి మనకి వ్యత్యాసం ఏమిటి, ఎలా మనకు దేవుడు ప్రతిరోజు మనకు నేర్పించడానికి పరిశుద్ధ గ్రంథమే దేవుడు మన కొరకు ఉంచాడు. అయితే వినండి, మరి ఈ జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడకపోతే ఎట్టా చెప్పండి? జీవగ్రంథంలో నీ పేరు నా పేరు లిఖించబడాలి. ఈ నలుగురు పేర్లు లిఖించబడ్డాయి. దౌర్భాగ్యులుగా ఉండకూడదు, దౌర్భాగ్యురాళ్ళుగా ఉండకూడదు, ధన్యులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు అట్టి కృపను మీకు దయచేయును గాక. సరే వినండి ప్రియులారా, ఇక్కడ ఇంకొక విషయం మీకు నేను ముందుకు వెళ్తాను. ఇది చాలా సమయం కూడా లేదు కాబట్టి ప్రభు చిత్తం అయితే మరొకసారి నిశ్శబ్ద కాలం అనగా మలాకి గ్రంథానికి, అంటే పాత నిబంధన గ్రంథంలో చిట్ట చివరి పుస్తకం ఏమిటి? మలాకి గ్రంథం. క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఏమిటి? మత్తయి సువార్త. అంటే ఈ రెండిటికి చాలా సమయం పట్టింది. ప్రభు చిత్తం అయితే మరొకసారి చూద్దాం. దీన్నే నిశ్శబ్ద కాలం అన్నారు. నిశ్శబ్ద కాలం. దేవుడు మాట్లాడలేదు, ఆయన సేవకులు మాట్లాడలేదు. ఈ విషయాలన్నీ కూడా ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ ఏమంటారు దాన్ని, నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాత మనం చూడబోతున్నాం. ఎందుకు ఈ నిశ్శబ్ద కాలం ఎందుకయింది ఏమిటనేటటువంటిది. ప్రియులారా, ఇక మనం అసలు విషయానికి వద్దాం. 2 వారాల నుంచి అంశం మిస్ అయిపోతూ ఉంది. ఈరోజు మనం అంశాన్ని ధ్యానిద్దాం. ముందు ఈ నలుగురు స్త్రీలు, వీరి గురించి కూడా వినండి. ఈ నలుగురు స్త్రీలు, ఇద్దరేమో యూదురాండ్రు, బాగా వినాలి ఈ మాట. ఇద్దరేమో అన్యురాండ్రు. ఎవరు యూదురాండ్రు ఈ నలుగురిలో? తామారు, బత్షెబా. వీరిద్దరు కూడా యూదురాండ్రు. రాహాబు, రూతు ఎవరు? అన్యురాండ్రు. మీకు ఏమర్థమైంది ఇక్కడ? అర్థం కావాలి మీకు. ఈరోజు మన టాపిక్ కూడా అదే అన్నమాట. ఏమిటి ఆ టాపిక్ అంటే, యేసు అందరి దేవుడు. యేసు నీ దేవుడు, నా దేవుడు. యేసు మన దేవుడు. అంతేకాదు, యేసు మనందరి దేవుడు. హల్లెలూయా. నమ్మండి ఈ మాట. యేసయ్య అందరి దేవుడు అండి. అది అందరికీ తెలుసు, అది. కానీ బయటపడరు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఎంత గొప్ప దేవుడో ప్రపంచమంతా తెలుసు.
ఈ ప్రపంచం అంతటా చెప్తున్నా, ప్రపంచం అంతట్లో క్రైస్తవులే ఎక్కువ మంది. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య అందరి దేవుడు. ఆయనకు యూదులకు దేవుడే, ఇశ్రాయేలులకు దేవుడే, అన్యులకు దేవుడే. ఆయనకి కుల మత లింగ భేదాలు లేని దేవుడు అండి. ఎంత మంచి దేవుడు అండి యేసయ్య. యేసు అందరి దేవుడు. సరే వినండి, ఇక్కడ ఈ నలుగురు స్త్రీల గురించి నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, వీళ్ళ క్యారెక్టర్స్ గురించి కూడా చెప్పాలి మీకు, చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ నలుగురు స్త్రీలు కూడా పాత జీవితం, వినాలి వినాలి వినాలి. పాత జీవితము మీరు చూస్తే ఏమిటి అసలు ఈ జీవితం అనిపిస్తుంది మీకు. కానీ తర్వాత జీవితం చూస్తే అత్యద్భుతంగా ఉందండి. ఇంకొక మాట కూడా వినాలి. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసంలో నిలదొక్కుకోలేరు, విశ్వాసంలో జీవించరు. అందుకని ఈ మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు, కడపటి వాళ్ళు. ఇక్కడ అదే జరిగిందనమాట. ఒక్కొక్కరి గురించి మనం చూద్దాం. అయినా ఇంకొక మాట కూడా మీరు వినాలి ప్రియులారా. ఇప్పుడు జీవితం ప్రాముఖ్యం కాదు, వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేంత వరకు రక్షణను కాపాడుకున్న వాళ్ళే ధన్యులు, ధన్యురాండ్రు. నేను ఒకప్పుడు ఇట్లున్నాను, ఒకప్పుడు అట్లున్నానంటే ఎవరికి కావాలి నీ ఒకప్పుడు సంగతి? ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ మనకు అవసరం. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు అన్నదే ముఖ్యం. ఎందుకంటే ప్రభువు కోరుకుండేది ఇప్పుడు జీవితాన్ని. ఇప్పుడు ఏమైద్దో మనకు తెలియదు. ఇప్పుడు చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్తావని గ్యారంటీ నీకుందా? ఉండాలి. అదే అన్నమాట. అందుకనే ఇప్పటి జీవితం, కడపడి జీవితం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడో బాగున్నాను, అప్పుడు అట్టున్నాను, ఇప్పుడు అట్టున్నాను అంటే కుదరదు. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎలాగుండాలి? దేవునిలో బాగా ఉండాలి. అది మనకు కావాలి పిల్లరా. కడపడి స్థితి చాలా బాగుండాలి. ముగింపు వినండి, ముగింపు చాలా ముఖ్యమైనది. ముగింపు చాలా ముఖ్యమైనది. సొలొమోను ప్రారంభంలో చాలా మంచోడా కదా? అంతం ఎట్లుంది ఆయన జీవితము? ఎట్లుందండి అంతం ఆయన జీవితం? బహు భయంకరంగా ఉంది. ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సంసోను మొదట్లో చాలా మంచోడు, చాలా. చివరిలో ఏమైపోయాడు? అట్టుండకూడదు. అదే చెప్పే మాట. ముగింపులో మన జీవితం చాలా బాగుండాలి అంటే చివరి వరకు రక్షణను కాపాడుకోవాలి. ఇక్కడ కొంతమంది స్త్రీల గురించి నేను త్వరగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వాళ్ళ క్యారెక్టర్స్ చూడండి. ముందు వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి పాత జీవితంలో. ఇటువంటి వాళ్ళకి పేర్లు ఎందుకు ఈ గ్రంథంలో రాయబడినాయి అని బాధపడమాకండి. వినండి, చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. చూడండి, తామారు గురించి చూద్దాం. ఆదికాండం 38వ అధ్యాయం 6 నుంచి 30 వచనాలు మీరు చూస్తే అక్కడొక ఈ నలుగురు స్త్రీలో ఒక స్త్రీ, ఎవరామె? తామారు. ఈమె జీవిత విశేషాలు చూద్దాం. ఈమె మొదటిగా యూదా ఉన్నాడు కదా, ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాలు? అందులో ఒక గోత్రం ఏది? ఎవరిని బట్టి? వాళ్ళ పెద్దవారు, జ్యేష్ఠులు, వాళ్ళని బట్టి పేర్లు వచ్చాయి, గోత్రాలు. అందులో యూదా ఉన్నాడా? యూదా. ఈయన కోడలు ఎవరు? ఈయనకి 3 కొడుకులు ఉన్నారు. ఈ మొదటి కొడుకు పేరు ఏమిటంటే ప్రియులారా, ఏరు. ఏం పేరు? ఏరు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయన చచ్చిపోయాడు. ఆ దినాల్లో ఏం జరిగేదంటే యూదుల్లో, ఇశ్రాయేల్లో అన్న చనిపోతే తమ్ముడు ఉన్నాడుగా, ఇప్పుడు తమ్ముడు దాని ధర్మాన్ని నెరవేర్చాలి అదనమాట. అంటే ఆ కాలంలో అట్లుంది పరిస్థితి. అయితే వినండి, ఇప్పుడు ఏం జరిగిందంటే ఏరు తమ్ముడగు ఓనాకు భారీగా చేయబడింది.
వినాలి, ఇది రెండవది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఓనా కూడా చచ్చిపోయాడు, మరణించాడు ఆయన కూడా. ఇప్పుడు ఇంకెవరున్నారు? మూడో కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఈయన అర్థం చేసుకున్నాడు, అమ్మో కొడుకులు చచ్చిపోతున్నాడు, లాభం లేదని చెప్పి ఆయన, అమ్మా ఇదిగో వీడి చిన్నోడమ్మా కనుక ఏమనుకో, మాకు వీడు పెద్దోడు అయిన తర్వాత అప్పుడు చూద్దాం, ఈలోపు నువ్వు మీ నాన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అక్కడ జీవించని పంపించేశాడు. ఈలోపు ఏం జరిగిందంటే మర్చిపోయాడు ఆ సంగతి, యూదా మర్చిపోయాడు. ఇక అదో పెద్ద స్టోరీలేండి. అక్కడ ఏం జరిగిందంటే ఈ తామారు ఎవరైతే ఉన్నారో యూదా ఏమవుతాడు? మామ. ఇప్పుడు వినండి, అనుకోకుండా అదో పెద్ద చరిత్ర, ఆ తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ యూదాకి తామారుకి పిల్లలుగా అన్నారు ఇద్దరు. వారే ఎవరనంటే ప్రియులారా, కమల పిల్లలు వారు కూడా, పెరసు జరహు. ఎట్లుంది? బాగుందా చరిత్ర? ఎట్లుంది వినండి. అయినను ఈమె పేరు ఎక్కడుంది? క్రీస్తు వంశావళిలో ఉంది, రాయబడింది. ఎందుకంటే ఆమె జీవితము తర్వాత ఏమైందంటే మార్చబడింది. హల్లెలూయా! మార్చబడింది, దేవుని కొరకు జీవించింది, ఈ లోకాశలన్నీ విడిచిపెట్టి దేవునిలో జీవించింది. అందుకనే ఎక్కడుంది? క్రీస్తు వంశావళిలో లిస్టులో అక్కడ పేరు లిఖితం చేయబడింది. ఇక రెండో ఆమె జీవితం చూద్దాం. చూడండి, రెండో ఆమె జీవితం ఎవరు? చూడండి, మీరు అక్కడే ఉన్నాయి చూడండి, 5వ వచనంలో ఉంటుంది. నయసు షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును గనెను. రాహాబు ఎవరిమే? ఈమె ఒక వేశ్య. బాగా వినాలి, ఎంత భయంకరమో వినండి. ఈమె ఒక వేశ్య. ఏ పట్టణస్తురాలు ఈమె? శపింపబడిన ఎరుకో పట్టణస్తురాలు. ఎరుకో పట్టణం ఎందుకు శపింపబడింది? యెహోషువ కాలములో దేవుని ప్రజలు వాగ్దానం చెప్పిన కనాను వైపు వెళ్ళాలి, స్థలం ఇవ్వండి, వాళ్ళు మార్గం ఇవ్వాల, గొడవకు వచ్చారు. అందుకని అది శపింపబడింది. బాగా వినాలి, రాహాబు ఎవరు? ఒక వేశ్య. రెండవది ఎవరామె? శపింపబడిన పట్టణస్తురాలు. అయినను ఈమె ఏమైంది? క్రీస్తు వంశావళిలో వ్రాయబడింది. ఎందుకు మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, రెఫరెన్స్లు ఇస్తాను చూసుకోండి. ఎందుకో మీరు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 2 నుండి 6 వచనాలు, 2 నుండి 6 అధ్యాయాలు గమనించాలి. యెహోషువ గ్రంథం 2 నుండి 6 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ ఈమె పూర్తిగా మారిపోయింది. బాగా వినాలి, ఈ వేశ్యను లేకపోతే శపింపబడినటువంటి ఈ స్త్రీ ఎవరైతే రాహాబు ఉన్నదో ఆమె రక్షింపబడింది. ఆమె ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. వినాలి, యెహోషువ తన సైన్యముతో యెరికో ప్రజల్ని చంపడానికి వచ్చినప్పుడు కేవలం రాహాబు ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే రక్షింపబడ్డారు, మిగతా వారందరూ కూడా చంపబడ్డారు. ఎందుకంటే ఆ స్త్రీ దేవుని భయము కలిగినటువంటిది. హల్లెలూయా! నిజమైన దేవుడు ఎవరో ఆమెకు తెలుసు, చెప్పింది.
ఇశ్రాయేల్లో నుండి వేగుల వారు ఇద్దరిని యెహోషువ పంపించాడు. అసలు దాని పరిస్థితి కనుక్కొని రమ్మంటే వీళ్ళిద్దరు వెళ్ళారు. వెళితే అప్పుడు ఆమె చెప్పిందన్నమాట వీళ్ళని చూసి, మీ దేవుడు మామూలు దేవుడు కాదండి, మీ దేవుడు చాలా శక్తిమంతుడు. మేము వింటున్నాము, మీ దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడము, అందులో ఇశ్రాయేలుల్ని రక్షించడము, ఆ తరువాత మరి ఫరో యొక్క రథాలు ఇవన్నీ కూడా అందరూ చనిపోవడం, ఇలాగ మీరు యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు మీ పక్షా నుండి విజయాలు అనుగ్రహించింది మేము చూస్తున్నామండి. మీరు మా దగ్గరకు వస్తున్నప్పుడు మాకు అర్థమైంది, చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు అందరి యొక్క గుండెలు పగిలిపోతున్నాయి, భయపడిపోతున్నారండి. మీ దేవుడు అంటే మీరంటే అంత గొప్ప దేవుడండి మీ దేవుడు అన్నదావిడ ఇచ్చిన సాక్ష్యం. గొప్ప దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో గ్రహించడం మాత్రమే కాదండి, రెండోది వినండి. ఆమె ఏం చేసిందంటే, ఈ వేగుల వారు వచ్చిన సంగతి యెరికో పట్టణస్థులకు తెలిసింది. వారు చంపడానికి వచ్చినప్పుడు వీళ్ళని పట్టుకొని వీరిద్దరిని కూడా మంచి ఉపాయంతో తప్పించింది వాళ్ళని. హల్లెలూయా. అయితే వినండి, అందుచేత వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, అమ్మా ఇదిగో ఒక మరి ఎర్రదారం కట్టుకో కిటికీకి, మేము అందరం చంపడానికి వస్తాం, అప్పుడు దీనిని చూసి నిన్ను చంపమని చెప్పారు. నిజంగానే అందరిని చంపేశారు, కానీ రాహాబును చంపలేదు, తన కుటుంబాన్ని కూడా చంపలేదు. రక్షింపబడిందండి, దీవించబడింది. అంటే పూర్తిగా మారు మనసు పొందింది ఆవిడ. తన జీవితాన్నే పూర్తిగా దేవుని కొరకు అంకితం చేసుకుంది, ప్రభువు కొరకు మాత్రమే జీవించింది. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, అక్కడ ఆ మాట ఉంది, షల్మాను రాహాబునందు బోయజును గనెను. షల్మాన్ ఎవరు షల్మాను? యూదుడు. వాళ్ళని అందరూ యెరికో పట్టణం అందరిని చంపేసిన తర్వాత వీళ్ళు మాత్రం బ్రతికారు కదా, ఆ యెరికో మరి శపింపబడిన యెరికో పట్టణస్థులో ఇవి మాత్రం వీళ్ళు కుటుంబ సభ్యులు బ్రతికారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, యెహోషువ మిగతా వారందరూ కూడా వీరు మాతోనే ఉండమ్మా అని చెప్పారు వాళ్ళు. అప్పుడు షల్మాను, యూదుల్లో ఒకడైనటువంటి షల్మాను ఈమెను వివాహం చేసుకోవడం జరిగింది. చాలా అర్థాలు ఉన్నాయి ప్రియులారా, వీటిలో చాలా అర్థాలు ఉన్నాయి. ఈ లిస్టులో ఇటువంటి వారికి ఎందుకు పేర్లు లిఖితం చేయబడ్డాయి అనడానికి మనం రాను దినాలు ఇప్పుడే నెక్స్ట్ మీరు తెలుసుకోబోతున్నారు ఆ విషయం కూడా వినండి. ఇది ఆమె యొక్క జీవిత చరిత్ర. ఇక మూడోది ఎవరున్నారు? రూతు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె ఎవరు? ఏ దేశస్తురాలు ఈమె? మోయాబు దేశస్తురాలు. ఈ మోయాబీయుడి యొక్క చరిత్ర ఏమిటి అసలు? లోతుకి తన కుమార్తెకు కలిగిన వాళ్ళు అనమాట ఈ మోయాబు. మొట్టమొదటి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా జీవించారు. తర్వాత వీళ్ళు ఏం జరిగిందంటే, ఆ మోయాబీయులు దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు శపింపబడ్డారు వీళ్ళు కూడా, మోయాబు దేశస్థులు. బాగా వినాలి ఇక్కడ మీరు దేవుని బిడ్డలారా, మోయాబీయులు కూడా శపింపబడిన వారే. వాళ్ళ గురించి చాలా చరిత్ర ఉంది పరిశుద్ధ గ్రంథంలో, బోల్డైన విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పను. కానీ ఒకే ఒక మాట ఏమిటంటే, రూతు అన్యురాలు. ఇందాక రాహాబు కూడా ఎవరు? అన్యురాలే. రూతు కూడా అన్యురాలే. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అయితే ఈవిడ శపింపబడిన పట్టణస్థురాలు. మరి ఎందుకు ఈ లిస్టులో ఈమె పేరు వచ్చింది? ఎందుకంటే ఆమె ఒక మాట అన్నదండి. ఆమె అత్తమ్మ ఎవరు?
ఆ, నయోమి. నయోమి ఏమన్నదండి? ఇదిగో ఆమె ఇద్దరు కుమారులు చనిపోయారు. నయోమి ఇద్దరు కుమారులు, భర్త కూడా చనిపోయాడు మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు. అక్కడ జరిగిన చరిత్ర ఏమిటి? ఆమెన్నది నయోమి, అమ్మా మీ ఇద్దరు యవ్వన బిడ్డలో, ఇదిగో మీరు మీ ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోండి అమ్మా, నేను మా దేశానికి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఒక కోడలు వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు ఎవరు? రూతు. ఏమన్నది? నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతా. అంటే దాని అర్థం ఏంటంటే నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా. బా, ఏం మాట అండి, ఏం మాట అండి. ఆమె తెలుసుకుంది. ఏం తెలుసుకుంది? యెహోవా దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. యెహోవా దేవుడే నిజమైన దేవుడు. ఈ దేవుడే గొప్ప దేవుడు. ఈ దేవుడే నిజమైన దేవుడు. ఈ దేవుడే శక్తి స్వరూపుడు. సత్యము తెలుసుకుంది. అందుకని తన జీవితం అంతా కూడా మార్చుకుంది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్త్రీ మారు మనసు పొందింది. హల్లెలూయా. కాబట్టే ఏమైంది? క్రీస్తు వంశావళి లిస్టులో వ్రాయబడింది. ఈమె యొక్క ధన్యత చెప్తాను వినండి. లిస్టులో రాయడమే కాదు, రాయబడ్డమే కాదు, ఇక్కడ క్రీస్తు వంశావళిలో ఈమెకు గొప్ప ధన్యత ఏమిటంటే ఈ 66 పుస్తకాల్లో ఒక పుస్తకం రూతు, ఒక గ్రంథమే రాయబడింది. హల్లెలూయా. చూడండి, దేవుడు చూస్తూ ఉన్న దేవుడు అండి. చూస్తూ ఉన్న దేవుడు ఆయన. గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎవరిని విడిచిపెట్టడు. చెడ్డోళ్ళని విడిచిపెట్టడు, మంచోళ్ళని కూడా విడిచిపెట్టడు. చెడ్డోళ్ళకి శిక్ష, మంచోళ్ళకి మేళ్ళు అనుగ్రహించే దేవుడు ఆయన. చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, అన్ని గ్రహిస్తున్న దేవుడు, అన్ని చూస్తున్న దేవుడు, అన్ని పరిశీలిస్తున్న దేవుడు. ఈమెను కూడా పరిశీలించాడు. అందుకనే ఏం జరిగింది ఇక్కడ? క్రీస్తు వంశావళిలో శపింపబడినటువంటి దేశానికి సంబంధించిన ఈ స్త్రీ ఒక అన్యురాలు మారు మనసు పొందింది కాబట్టి క్రీస్తు వంశావళిలో లిఖించడం చేయబడింది. ఇక 4వ స్త్రీ ఎవరండి? 4వ స్త్రీ ఎవరు? పేరు రాయబడలేదు కానీ ఆమె యందు అని ఉంది. ఇందాక చెప్పాను ఎవరు ఆమె. ఆమె ఎవరంటే బత్షెబ. ఈమెకు మొదటి భర్త ఎవరండి? అక్కడ ఉందో చూడండి, ఊరియా. 6వ వచనమా? యెషై రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఫస్ట్ ఎవరు ఈమెకు భర్త? ఊరియా. నీకు మాట చెప్తాను, ఏమనుకోమాకండి. ఈనాడు యూత్ అందరూ కూడా చెడిపోతున్నారు. యూత్ చాలామంది పాడైపోతున్నారు. కారణం ఏమిటంటే ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నారు కదా, యవనస్తురాండ్రు, వారు వేసుకుంటే వస్త్రధారణ మంచిది కాదు. అందరిది అంటలేదు నేను. ఈనాడు చాలా భయంకరమైన పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళు వేసుకుంటే వస్త్రధారణ. అసలు దేవుని బిడ్డలమ్మగా మనం ఏ వస్త్రాలు ధరించాలో కూడా బైబిల్లో వ్రాయబడింది. ఏ వస్త్రాలు ధరించాలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఈనాడు చాలామంది యూత్ చెడిపోవడానికి కారణం అమ్మాయిలు, యవ్వన బిడ్డలు, వాళ్ళు వేసుకుండే వస్త్రధారణ. దావీదు కూడా పాపంలో పడిపోవడానికి ఏమిటనుకుంటున్నారు కారణం? ఆమె స్నానం ఎట్లా చేస్తుంది? ఎట్లా చేస్తుంది? ఎక్కడ? ఓపెన్గా చేయొచ్చు అసలు అట్లా? ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు స్త్రీలు ఎట్లుండాలి? గజ్జెలు కట్టుకొని గల్ గల్
చూడండి నా అందం చూడండి, నన్ను చూడండి అంటున్నా. అదండి అసలు దేవుని బిడ్డలు గజ్జలు కట్టుకోవచ్చు. అసలు గజ్జలు కట్టుకొని డిస్టర్బెన్స్ చేయొచ్చు అసలు చర్చిని, వీధుల్లో. ఏమిటండి అసలు ఇది? ఎక్కడికి పోతున్నారండి వీళ్ళు? ఏం వస్త్రధారణ అండి? ఏం నేర్పిస్తున్నారు సమాజానికి? స్త్రీలను చూస్తే ఏమనిపించాలండి? చేతులెత్తి దండం పెట్టాలనిపించాలి. అట్లా ఉండాలి. దావీదు పాపంలో పడిపోవడానికి కారణం ఆమె. అదో పెద్ద చరిత్ర, ప్రభు చిత్తం మీద ఎప్పుడైనా చూద్దాం. కానీ వినండి, ఇప్పుడు విషయం ఏమిటనంటే ఈ స్త్రీ కూడా ఎక్కడ రాయబడింది? క్రీస్తు వంశావళిలో. ఎందుకంటే మొదట ఈమె జీవితం బాగాలేదు, తరువాత ఈమె జీవితం పూర్తిగా మారు మనసు పొందింది. హల్లెలూయా! మారిపోయింది పూర్తిగా ఈమె కూడా. ఈ నలుగురు జీవితాలు, స్త్రీల జీవితాలు, చరిత్ర బాగున్నాయండి మీరు చెప్పండి? అస్సలు బాగలేవు. కానీ తర్వాత జీవితం మాత్రం ఎక్సలెంట్. ఇంకా మీరు కూడా అనుకోవచ్చు, నేను ఎంత మంచిదాన్నో, నేను ఎంత మంచోడినో. ఉటిదే అది అనుకోవడానికి మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతులు ఒక్కరును ఎవరు లేరండి. నీవు కాదు, నేను కాదు. నీతిమంతులు ఉన్నారా? ఎవరైనా నీతిమంతులు ఇప్పటికీ ఉన్నారండి? నీతిమంతులు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఉన్నారు, లేదంటలా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళ గుణంలోనే తెలిసిపోద్దండి. వారు చేసే క్యారెక్టర్స్ ఉంటారా, అక్కడ అర్థమైపోద్ది వీళ్ళు ఎవరు, ఏంది, ఎంత లోతులో ఉన్నారో దేవునిలో అర్థమైపోద్ది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నటన జీవితం పనికిరాదండి. ఫేర్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఫేర్గా అంటే ఎర్రగదు. నేను అనేది ఏంటంటే నిజాయితీగా, నిజంగా, యథార్థంగా ఉండాలి. అది చెప్పే మాట. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అసలు ఎందుకు పుట్టాడండి? ఎందుకు పుట్టాడు? ఒకరోజు అన్నారు, ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను, బాగా వినాలి. ఎందుకు ఇటువంటి వాళ్ళ పేర్లు ఇక్కడ లిఖించబడ్డాయి అనడానికి ఇప్పుడు వస్తుంది అసలు విషయం. బాగా వినండి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒకరోజు, సుంకరులు ఉన్నారుగా, సుంకరులు దినాల్లో సుంకరులన్నా అన్యులన్నా అస్సలు పడేది కాదు యూదులకి, ఇశ్రాయేలులకి. అసహ్యించుకుంటారు వాళ్ళని. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఏం చేశాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సుంకరుల దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అనుకుంటున్నారు వీళ్ళందరూ, ఎందుకు ఈయన ఈ సుంకరులతో వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు? తెలియదు ఈయనకి అసలు మనం ఎవరు? యూదులమే. అసలు వాళ్ళతో మాట్లాడడానికి కూడా వాళ్ళు అనర్హులు, వాళ్ళు అన్యులు, సుంకరులు, పాపులు, నీచులు, మేమేదో చాలా పరిశుద్ధులు అన్నట్టు వీళ్ళు అంటుంటే, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాట విని వాళ్ళతో అన్నాడు ఒక మాట. చూడండి ఏమన్నాడు, దయచేసి చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 12-13 వచనాలు. 12-13 వచనం. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలువరాలేదు. ఎంత మంచి దేవుడండి చెప్పాడు ఆ మాట. ఆరోగ్యం గల వాళ్ళకి డాక్టర్ అవసరం లేదండి, అయితే నేను మంచి వాళ్ళని పిలవడానికి రాలేదు. నేను రోగులకే డాక్టర్ అవసరం కాబట్టి నేను రోగుల కోసం వచ్చాను అన్నాడు. అందుకనే ఒక మాట ఉంది, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను, పుట్టెను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో మంచోళ్ళు 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 అనుకుంటున్నారు. కాదు. ఒకప్పుడు నీవు నేను ఎవరమండి? ఎవరమా? నీవు నేను యూదులమా? నీవు నేను ఇశ్రాయేలీలమా? యేసు అందరి దేవుడు, అవునా కాదండి? యేసు అందరి దేవుడు. అందుకని ఈ నలుగురు స్త్రీలు, ఇద్దరు యూదురు అంటారు, ఇద్దరు అన్యురు అంటారు. అంటే తారతమ్యం లేని దేవుడు, పక్షపాతి చూపించని దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఇక్కడ మీరు చూడండి, అన్యురాండ్రైనటువంటి వారిని కూడా ప్రేమించాడు. ఆ నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, యూదుల కోసమే కాదండి, ఇశ్రాయేలు కోసమే కాదండి, నీవు నేను ఒకప్పుడు ఎవరమండి? మనం అన్యులమే. నీవు నేను ఒకప్పుడు మన జీవితాలు అలాగున్నాయి. ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు అనలేదా, ఒకప్పుడు నేను హానికరుడను, ఒకప్పుడు నేను దూషకుడను, ఒకప్పుడు నేను హింసకుడను. ఒకప్పుడు జీవితాలండి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నెన్నో చేసుంటాం, ఏమేమో చేసుంటాం. అయితే నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడంటే, ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసు అందరి దేవుడు. అయితే మరేం చేయాలి? ఆ క్రీస్తు వంశావళిలో నీ లిస్టు కూడా రావాలంటే జీవగ్రంథంలో, బైబిల్లో అయితే పేరు రాయబడదు కానీ వినండి, జీవగ్రంథంలో రాయబడుతుంది. ఎప్పుడు? ఆ నలుగురు స్త్రీలు మారు మనసు పొందినప్పుడు లిఖించబడ్డాయి. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా మార్పు అనేది చాలా అవసరం. మార్పు జీవితం అనేటటువంటిది చాలా అవసరం. మన జీవితం ఇప్పుడు ఎలాగైనా ఉన్నా సరే, కనీసం ఇప్పటికైనా ఏం చేయాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పుట్టాడు. అందుకనే ఆ మాట ఉంది, ఆయన పుట్టెను. ఇంకొక మాట కూడా వినండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నిత్యము జ్ఞాపకంలో ఎవరి పేర్లు ఉంటాయండి? ఎవరి పేర్లు ఉంటాయి? ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చదువుకున్నాం. ఓసారి చూడండి దయచేసి. కీర్తనల గ్రంథం 112వ సంకీర్తన, నేను ముగిస్తున్నాను ప్రియులారా, 112వ సంకీర్తన ఓ మాట చూడండి దయచేసి. అక్కడ 6వ వచనము 2వ భాగం చూడండి. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. హల్లెలూయా. నీతిమంతులు నిత్యము వారు నిత్యం జ్ఞాపకంలో ఉండలేదా? బైబుల్ చదివినప్పుడల్లా ఎవరు జ్ఞాపకం ఉండాలి? ఎవరు జ్ఞాపకం వస్తారు? ఎవరెవరండి? ఈ మత్తయి సువార్త నువ్వు చదివినప్పుడు ఈ నలుగురు పేర్లు చదవకుండా వెళ్తావా నువ్వు? అంటే ఎప్పుడు జ్ఞాపకంలో ఉంటారు నీతిమంతులు వీళ్ళు. ఎవరెవరు వాళ్ళు? ఒక్కొక్కరు వరుసగా ఎవరెవరు వాళ్ళు? తామారు, రాహాబు, రూతు, బత్షెబా. వీళ్ళందరి పేర్లు ఎందుకు గుర్తుకున్నాయంటే, నీతిమంతుల పేర్లు నిత్యము జ్ఞాపకములో ఉందరు. అందుకనే మనం ఆ మాట కూడా చూస్తాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుంది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట జ్ఞాపకంలో ఉంటారు, అంతే. మరొద్దా నీకు ఈ ధన్యత? ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు నరవతారిగా, లోక కళ్యాణార్థమై. దేవుని బిడ్డ, మరొద్దా నీకు ఈ ధన్యత? ఈ ధన్యత నీకు కావాలంటే ఆ స్త్రీలు ఎలాగైతే మారు మనసు పొందారో మీ జీవితంలో కూడా మీరు కనీసం వినండి, ఈ డిసెంబర్ మాసంలోనన్నా మీ జీవితాలు మారిపోవాలి. హల్లెలూయా. సంతోషంగా, ఆనందముతో దేవుని అడుగుజాడల్లో నడుస్తూ మీరు జీవిస్తే మీరు ధన్యులవుతారు. వినండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచోళ్ళు కాదు. మరలా చెప్తున్నా, మానవులం కాబట్టి లోపాలు ఉంటాయి లోపాలు. ఎందుకంటే మనం మానవులం, మనందరం మానవులమే. అయితే అడుగడుగున ఆయన పాదాల చెంతకు వస్తూ, అయ్యా నేనేమైనా తప్పు చేస్తుంటే క్షమించండి అయ్యా, మన్నించండి,
నన్ను మన్నించండి, ఈ లోకానికి నువ్వు దిగి వచ్చావు నా కొరకు, నన్ను రక్షించడానికి అని గనుక నువ్వు యేసయ్య పాదాలు పట్టుకొని యేసయ్య కొరకు నువ్వు జీవిస్తే నీ అంత ధనిరాలు ధన్యుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. అటువంటి మహాభాగ్యము దేవుడు మీ అందరికి ప్రసాదించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పిల్లరా, దయచేసి ఎవరు అటు ఇటు చూడమాకండి. ఎవరికి వారు ఈ నలుగురు జీవితాలు బహుభయంకరంగా ఉన్నాయి ప్రారంభంలో, కానీ వారి జీవితాలు మారిపోయాయి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వారి జీవితాలు మారిపోయాయి. దేవుని బిడ్డ ఎంత ధన్యత కలిగి ఉన్నారు, వాళ్ళు ఎంత ధన్యత కలిగి ఉన్నారు. క్రీస్తు వంశావళిలో వారి పేర్లు లిఖితం చేయబడ్డాయి. నీ యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడాలంటే వారు ఎలాగైతే మారు మనసు పొందారో నీవు కూడా మారు మనసు పొందితే నీకు తెలుసు నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ తప్పు చేస్తున్నావో నీకు తెలుసు. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే మారు మనసు పొందు, దేవుని క్షమించమని అడుగు. అదే పాపంలో నువ్వు జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు. నీ జీవితంలో మార్పు అవసరం. మార్పు చెందితే అంతా మంచే జరుగుతుంది నీకు. పాస్టర్ గారు వాక్యం విన్నాను, ఆ నలుగురు స్త్రీల జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రారంభంలో, తర్వాత వారు మారు మనసు పొందారు, ధన్యులయ్యారు. ఇదిగో నేను కూడా నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు దిగివచ్చాడు, నశించిపోతున్న నన్ను రక్షించడానికి వచ్చాడు. ఇదిగో పాపినైన నేను ఈ రోజు నుంచి నేను పాపంలో మునిగి జీవించను, నా జీవితాన్ని మార్చుకుంటానని నువ్వు తీర్మానం చేసుకుంటావా, నువ్వు దీవించబడతావు. హూ ఎవర్ యూ మే బీ, నువ్వు ఎవరైనా సరే, వేర్ ఎవర్ యూ మే బీ, నువ్వు ఎక్కడున్నా సరే, ఒక్క క్షణం లేచి నిలబడు. ఒక్క క్షణం మీ కుడి చేతిని చూపిస్తారా? నేను మారు మనసు పొందుతాను, జీవ గ్రంథంలో నా పేరు కూడా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు వచ్చాడు, నేను ఆయన కొరకు బ్రతుకుతానని మీ కుడి చేతిని చూపిస్తారా? దయచేసి ఎవరు అట్టి చూడమాకండి. దయచేసి మీకు అమలారా గాడ్ బ్లెస్ యూ, అయ్యలారా ఒక్క క్షణం లేచి నిలబడతారా? తీర్మానం చేసుకున్న బిడ్డలు ఒక్క క్షణం ఎవరు అట్టి చూడమాకండి. దయచేసి ఎవరు అట్టి చూడొద్దు. దయచేసి గాడ్ బ్లెస్ యూ. అయ్యలారా అమ్మలారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంఘమంతయు దయచేసి లేచి నిలబడతారా? సంఘమంతయు దయచేసి లేచి నిలబడండి. అందరూ కూడా ఆయన లాంటి దేవుడు ఇంకెవరు లేరు, ఒక్కడే దేవుడు ఆయన, ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. నీ వంటి వారు ఒక్కరు లేరయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడు, నిన్నే మేము ఆరాధిస్తాం, మా జీవితాలు మార్చుకుంటాం అంటూ అందరం కూడా రెండు చేతులు పైకెత్తి అందరూ దయచేసి అందరూ, నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. నోరులు తెరచి, నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు అందరూ కలిసి పాడుతున్నాం. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే, నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన.
ఒక్కరును లేరు. యేసయ్యా మీకు వందనాలు, గొప్ప దేవుడు నాయన. మీ వంటి వారు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరయ్యా. స్తోత్రం అంటూ అందరూ తీర్మానం చేసుకుని నోరులు తెరచి, గొప్ప దేవుడు యేసయ్యా, నిన్నే నమ్ముకుంటాను, నువ్వు అందరి దేవుడు, నా దేవుడు, మా దేవుడు, మా అందరి దేవుడు అంటూ మీ కొరకు మేము బ్రతుకుతామని తీర్మానం చేసుకోండి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. నీ వంటి వారు ఈ ప్రపంచంలో ఎవరున్నారయ్యా? అందరి దేవుడు నాయన. పాపులను రక్షించడానికే మీరు ఈ లోకానికి వచ్చారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు నాయన మరి వాక్యం విని, అవును నువ్వు పక్షపాతం లేని దేవుడు నాయన, అందరి దేవుడు, యూదురాండ్రు ఇద్దరిని, అన్యురాండ్రుని ఇద్దరిని ప్రేమించిన దేవుడు, పక్షపాతం లేని దేవుడు, అందరి దేవుడు నాయన, మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని మీ వాక్యంలో చూస్తున్నాం. నిజమే నాయన. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడిని, ప్రతి మనిషిని నువ్వు ప్రేమించే దేవుడు, మీకు వందనాలు. ఎందుకంటే మీరు అందరి దేవుడు. పరలోకాన్ని వీడి మా కొరకు నరవతారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో ఎంతమంది అయితే బిడ్డలు నాయన మీ వాక్యం విని నాయన, ఆ నలుగురు స్త్రీల జీవితాలు ప్రారంభంలో బహుభయంకరంగా ఉన్నాయి, కానీ వారు మారు మనసు పొందారు. తద్వారా క్రీస్తు వంశావళిలో లిఖితం చేయబడ్డాయి వాళ్ళ పేర్లు. నాయన, మా పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడాలంటే మేము కూడా ఈ రోజు నుంచి మారు మనసు పొందుతాం. మా జీవితాల్లో మార్పు వస్తేనే జీవగ్రంథంలో పేర్లు ఉంటాయి కనుక అప్పుడు మాకు సంతోషం, సమాధానం, నెమ్మది కనుక, పరలోక రాజ్యం మాకు దక్కుంది కనుక ప్రభువా, మా జీవితాలు మేము మార్చుకుంటాం, మా జీవితాలను దిద్దుకుంటామని ఎంతమంది అయితే బిడ్డలు నాయన తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఈ ముఖ్యంగా ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో వారందరినీ దీవించండి. అలాగే బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని, యావత్ సంఘాన్ని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులను, స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగురానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోక